హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 11 చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో యానా గ్రాండ్గా తన షాప్ని ఓపెన్ చేసింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లేడీస్ అంతా గ్రూప్గా ఫామ్ అవుతున్నారు. వాళ్ళందరితో యానా ఫస్ట్ కాస్మెటిక్ షాప్ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మేము మీ స్కిన్ టెక్స్చర్ని టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా క్రీమ్స్ ఇస్తాము. పైగా ఇక్కడ జిమ్, స్పా కూడా ఉన్నాయి. పైగా మీరు ఇక్కడ ఏమైనా పర్చేస్ చేస్తే మీకు ఫ్రీగా గిఫ్ట్లు కూడా ఇస్తాము అని యానా చెప్పగానే అందరూ షాప్ లోపలికి వెళ్ళిపోతున్నారు. షాప్ అంతా ఫుల్ బిజీ అయిపోతుంది. ఆ బ్రోకర్ లేడీ యానా దగ్గరికి వచ్చి, ఏమ్మా షాప్ చాలా బాగా జరుగుతున్నట్టు ఉంది, షాప్లో ఇంకేమేమి ఉన్నాయి అని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న అందరినీ యానా పిలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడానికి మీరు ఇంకెలాంటి ఎక్స్ట్రా మనీని పే చేయనవసరం లేదు. దానికి బదులుగా మీరు మా దగ్గర క్రీమ్స్ కొంటే చాలు. మీ అందరికీ సెట్ అయ్యేలాగా నేను డిఫరెంట్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు ఏమేమి కావాలి అని యానా అడుగుతూ ఉంటే నాకు ఇది కావాలి, అది కావాలి అనేసి అందరూ కొనుక్కుంటూ ఉన్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఏమైనా క్రీమ్ ఉందా అని అడుగుతూ ఉంటే దానికి మన దగ్గర ఒక స్పెషల్ క్రీమ్ ఉంది అనేసి యానా దాన్ని అమ్ముతూ ఉంది. ఇక్కడేమో మన షెన్బాయ్ షూతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు షూ ఆ షాప్ని చూస్తూ ఉన్నాడు. మీకు ఒక మ్యాటర్ తెలుసా బాస్, ఈ షాప్ ఎవరిదో మీకు తెలుసా? దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ఒక స్పైని పంపించాను. ఇప్పుడు అతను వచ్చి మీకు మ్యాటర్ అంతా చెప్తాడు. నాకెందుకో ఈ షాప్ మీద బాగా డౌట్గా ఉంది అని షూ అంటూ ఉన్నాడు. అప్పుడు నిజంగానే అక్కడికి ఒక స్పై వస్తున్నాడు. అతనికి యానా గురించి తెలియదు కాబట్టి అతను అక్కడికి వచ్చి, ఈ అమ్మాయి ఇక్కడికి రీసెంట్గానే వచ్చింది, ఒక పెద్ద షాప్ని స్టార్ట్ చేసి బాగా మనీ ఎర్న్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి షాప్కి చాలా మంది వస్తూనే ఉన్నారు. నాకెందుకో కొంచెం డౌట్గానే ఉంది. జోర్నియాకి ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉండవచ్చేమో అని. మీ గొంతు మీద కత్తి పెట్టింది కదా ఆ అమ్మాయినే అని చెప్తూ ఉన్నాడు. వెంటనే షెన్బాయ్ అంటున్నాడు, ఆ అమ్మాయి నా గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి లోపలికి తీసుకుని వెళ్ళిన మ్యాటర్ మాత్రం నిజమే, కానీ ఆ అమ్మాయికి జోర్నియాకి ఎలాంటి సంబంధము లేదు. దాని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేయనవసరం లేదు, మీరు ఇంకా అక్కడ ఉండనవసరం లేదు, వెళ్ళిపోండి అని అంటున్నాడు. అతను అక్కడి నుండి వెళ్ళిపోగానే షూ నవ్వుతూ కూర్చొని ఉన్నాడు. ఏం బాస్, నేను కావాలంటే యానాని ఇక్కడికి ఇన్వైట్ చేయనా? పాయిజన్ పాప మా ఇంటికి లంచ్కి రా అని చెప్పి పిలిస్తే చాలు, తను ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మీరిద్దరు కాసేపు మాట్లాడుకోవచ్చు కదా అని షూ అంటూ ఉంటే, నీకు ఇంకేం పని లేదా, పోయి పని చూసుకోపో అని చెప్పేసి షెన్బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో యానా షాప్లో లేడీస్ అంతా మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ బ్రోకర్ లేడీ అంటుంది, ఇలా చూడమ్మా, ఇక్కడ ఇంకా చాలా మంది లేడీస్ ఉంటున్నారు, వాళ్ళందరినీ నేను నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, కానీ నాకు మాత్రం నువ్వు కొంచెం డిస్కౌంట్ ఇవ్వు అని అడుగుతూ ఉంటే అది విని యానా, ఆంటీ నేను ఇక్కడ కష్టపడి పనిచేసేదే మీకు రెంట్ ఇవ్వడం కోసమే, మీరు నన్ను డిస్కౌంట్ అడగవచ్చా అనేసి యానా అంటూ ఉంది. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి అనేసి బ్రోకర్ లేడీ అంటూ ఉంది. యానా పైకి వచ్చి స్టాక్స్ ఏమేమి ఉంది అని చెప్పి చెక్ చేస్తూ ఉంది. అప్పుడు షూ, షెన్బాయ్ ఇద్దరూ వెళ్తూ ఉండడాన్ని గమనించేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు, నా కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అనేసి తిట్టుకుంటూ ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చొని నా స్కెచ్ బుక్ షెన్బాయ్ దగ్గరనే ఉంది, అలా ఉండకూడదు, వాడు మళ్ళీ వాటన్నిటిని కనిపెట్టేస్తాడు, ఎలా అయినా ఆ బుక్ని తీసుకొని రావాలి అనేసి ఫేస్కి ఒక మాస్క్ వేసుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని నైట్ టైం షెన్బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది. షెన్బాయ్ ఇంటి లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంది. ఏంటిది ఇంత నీట్గా సర్ది పెట్టుకొని ఉన్నాడు, వీడొక పిచ్చివాడైనా అయి ఉండొచ్చు, అందుకే ఇంత నీట్గా పెట్టుకున్నాడు, లేకపోతే వీడొక పెద్ద సైకో అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు మాత్రమే ఇలా తప్పంతా చేసేసి దాన్ని కవర్ చేసుకొని ఆ తప్పు ఎవరికి బయటపడకూడదు అనేసి క్లీన్గా ఉంచుకుంటారు అనేసి షెన్బాయ్ గురించి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంది. కానీ ఆ బుక్ ఎక్కడ ఉందో యానాకి తెలియడం లేదు. సరే ఇంకా బయలుదేరదాము అనేసి అనుకుంటూ ఉండేలోపే అక్కడికి షెన్బాయ్ వచ్చేస్తున్నాడు. అడుగులంతా చూసి ఎవరో ఇంట్లోకి వెళ్ళారు అనేసి షెన్బాయ్కి అర్థమైపోతుంది. షెన్బాయ్ డౌట్గానే ఇంట్లోకి వెళ్తూ ఉన్నాడు. యానా ఏమో అక్కడి నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంది. షెన్బాయ్ యానా చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే యానా షెన్బాయ్ని అటాక్ చేసేసి మెరుపులాగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యానా ఫైట్ చేసిన స్టైల్ని చూసి వచ్చింది యానా అని కనిపెట్టేసి నవ్వుకుంటున్నాడు. యానా ఏమో అమ్మయ్య ఎలాగో తప్పించుకున్నాము అనేసి ఇంటికి వచ్చి, వాడు నన్ను అటాక్ చేయడానికి ట్రై చేశాడు, వచ్చిన వాడు ఎవరైనా ముందు మాస్క్ని రిమూవ్ చేసి ఫేస్ని చూడాలి అని అనుకుంటారు, కానీ వీడు మాత్రం అటాక్ చేయడానికి ట్రై చేశారు, ఎందుకంటే మాస్క్ రిమూవ్ చేసినా వీడికి
వాడికి ఫేస్ కనిపించదు, వాడు ఫేస్ని గుర్తుపట్టలేడు, ఎందుకంటే వాడికి ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రోజు నేను షెన్బాయ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అనేసి నవ్వుకుంటూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ యానా బుక్కుని తెచ్చుకోవడానికి నాకు ఒక దారి కావాలి అని అనుకుంటూ థింక్ చేస్తూ ఉంది. అప్పుడు షాప్ నిండుగా క్రౌడ్ ఉంది. పైగా అక్కడికి ఆ బ్రోకర్ లేడీ మసాజ్ చేయించుకోవడానికి వచ్చేస్తుంది. అప్పుడు యానా ఆవిడికి మసాజ్ చేస్తూ, ఆంటీ మీరే నాకు ఒక హెల్ప్ చేయాలి, ఆ ఇన్స్పెక్షన్ ఆఫీస్లోకి మనం వెళ్ళాలి అంటే మనం ఎవరితో గొడవ పడాలి అని యానా అడుగుతూ ఉంటే దానికి ఆ లేడీ, ఆ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉన్నాడు కదా షెన్బాయ్, అతన్ని అప్రోచ్ అవ్వాలి, అతని మీద ఇప్పటి వరకు ఒక చిన్న బ్లాక్ మార్క్ కూడా లేదు, కానీ వాళ్ళకి ఆపోజిట్గా ఇంకొక టీం ఉంది కదా, అదే ఆ బెయిలీ వాళ్ళ టీం మీద కావాలంటే కేసు ఫైల్ చేయవచ్చు, వాళ్ళ టీం వాళ్ళు పక్కన ఒక క్లబ్ ఒకటి ఉంది కదా, ఎప్పుడు ఆ క్లబ్కి వస్తూనే ఉంటారు, ఆ క్లబ్లో ఉండే వాళ్ళకి మన షెన్బాయ్ టీం వాళ్ళకి అస్సలు పడదు అని ఆ బ్రోకర్ లేడీ అంటూ ఉంది. ఓ అలానా అని అంటూ ఉంది. ఇక్కడేమో షెన్బాయ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు షెన్బాయ్కి ఒక లెటర్ వస్తుంది. అది యానా దగ్గర నుండే వచ్చినట్టు ఉంది. దాన్ని చూసి షూ సరే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. షెన్బాయ్ ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. అందులో యానా షెన్బాయ్ని ఆ క్లబ్కి రమ్మని చెప్పి రాసి ఉంటుంది. రాకపోతే నీ సంగతి చెప్తాను అని రాసినట్టు ఉంది. అది చదివేసి యానాకి బాగా పొగరు. తను కావాలని అక్కడికి బెయిలీ వస్తాడో అని తెలిసినా కూడా నన్ను అక్కడికి రమ్మని చెప్పింది అనేసి షెన్బాయ్ నవ్వుకుంటూ ఉన్నాడు. యానా ఆ క్లబ్కు వెళ్ళి ఈ రోజుకి మాత్రం నేను ఇక్కడ డాన్స్ చేసే జాబ్ కావాలి అని అడుగుతూ ఉంటే, మీరు అందంగానే ఉన్నారు, మీరు నాకు బదులుగా నెక్స్ట్ షిఫ్ట్లో మీరు వెళ్ళి నా బదులు డాన్స్ చేయండి అని అమ్మాయి అంటూ ఉంది. అప్పుడు ఇంకొక అమ్మాయి డాన్స్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంది. అంతలో యానా అమ్మాయిని ఆపేస్తుంది. ఆ అమ్మాయి మేకప్ అంతా చూస్తే ఇంతకు ముందు గాయా మేకప్ చేసుకొని డాన్స్ చేస్తూ ఉండేది కదా, సేమ్ అలానే ఉంది. ఇదేమైనా స్పెషల్ కాస్ట్యూమ్నా అని యానా అడుగుతూ ఉంటే, ఇది ఒక ట్రైబ్ కాస్ట్యూమ్, ఇక్కడ బెయిలీ వస్తూ ఉంటారు కదా, ఆయనకి ఈ కాస్ట్యూమ్ వేసుకొని డాన్స్ చేస్తే చాలా ఇష్టము, పైగా మనీ కూడా ఎక్కువగా ఇస్తాడు, అందుకోసమే నేను దీన్ని వేసుకొని వెళ్ళి డాన్స్ చేయబోతున్నాను అనే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి బెయిలీకి ఈ కాస్ట్యూమ్ అంటే ఇష్టమా, రీజన్ ఏమై ఉంటుంది అనేసి యానా అమ్మాయి వెనకాలే వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉంటే గయా పర్ఫార్మెన్స్ని గుర్తుకు వస్తూ ఉంది. ఆ డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు బెయిలీ స్క్రీన్ వెనకాలే నా గయా ఉంది అనేసి గయాని అంటూ వెళ్తూ ఉన్నాడు. అదంతా యానా చూసేసి ఇక్కడేం జరుగుతుంది, గయాకి బెయిలీకి ఏమైనా సీక్రెట్ కనెక్షన్ ఉండిందా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమో అర్థం కావడం లేదే, అందువలనే షెన్బాయ్ అంటే బెయిలీకి అస్సలు పడడం లేదనుకుంటా అని యానా థింక్ చేసుకుంటూ ఉంది. అప్పుడు అమ్మాయి, నువ్వు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా, పర్ఫార్మెన్స్కి టైం అయింది అనేసి ఆ అమ్మాయి యానాని తీసుకుని వెళ్ళిపోతుంది. యానా రెడీ అయిపోయి లోపలికి వెళ్తూ ఉంది. కానీ యానాకి డాన్స్ రాదు, అలానే మ్యూజిక్ ప్లే చేయడం కూడా సరిగా రాదు, జస్ట్ ఊరికే ఒక ఫోర్స్ పెట్టి నిలబడదాము అనేసి నిలబడుకొని ఉంది. అప్పుడు కరెక్ట్గా అక్కడికి షెన్బాయ్ వచ్చేస్తున్నాడు. షెన్బాయ్ లోపలికి వచ్చి యానానే చూస్తున్నాడు. కానీ అందులో యానా ఎవరో అర్థం కాక వెళ్ళి పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటున్నాడు. యానా ఏమో ఆ డాన్స్ టీం వాళ్ళతో కలిసి తిరుగుతూ షెన్బాయ్ ఉండే టేబుల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. షెన్బాయ్కి తెలిసిపోతుంది. వెంటనే యానా చెయ్యి పట్టుకొని లాగి కూర్చోబెడుతున్నాడు. నేను పర్ఫ్యూమ్ కూడా చేంజ్ చేసి వేసుకొని వచ్చాను, అయినా వీడు నన్ను ఎలా కనిపెట్టగలిగాడో అని థింక్ చేస్తూ ఉంటే, న్యూ డాన్సర్కి ఎక్స్పీరియన్స్ డాన్సర్కి తేడా తెలీదా ఏంటి అనేసి షెన్బాయ్ నవ్వుతున్నాడు. సరే నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే, ఆ స్కెచ్ బుక్ని ముందు నాకు ఇవ్వరా, ఆ బుక్ నాకు కావాలి, అందుకే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను అని యానా అంటూ ఉంటే, అంత ఇంపార్టెంట్ బుక్ని ఎవరైనా చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారా, అది నా ఆఫీస్లోనే ఉంది, నువ్వు అక్కడికి వచ్చి తీసుకొని షెన్బాయ్ అంటున్నాడు. నేనంతా అక్కడికి రాను, నిన్ను నమ్మలేను, వేరే ఏమైనా ఐడియా చెప్పు అని యానా అడుగుతూ ఉంది. ఏం నన్ను ఎందుకు నమ్మలేవు అని షెన్బాయ్ అడుగుతూ ఉన్నప్పుడే షెన్బాయ్కి ఏదో డిఫరెంట్గా స్మెల్ వస్తూ ఉంది. అటువైపు వెళ్తున్న అమ్మాయిని పట్టుకుని, నీ మీద జోర్నియర్ స్మెల్ వస్తున్నట్టుంది అని అడుగుతూ ఉంటే, లేదు ఈయన కొంచెం ఓవర్గా డ్రింక్ చేశారు, నువ్వు వెళ్ళు అనేసి ఆ అమ్మాయిని అక్కడి నుండి పంపించేస్తుంది. ఈ అమ్మాయి మీద జోర్నియా స్మెల్ వస్తుంది, కానీ జోర్నియా తీసుకున్న వాళ్ళు ఇలా యాక్టివ్గా ఉండరు. ఈ అమ్మాయి అయితే జోర్నియాని తీసుకున్నట్టు లేదు, ఈ అమ్మాయి ఆ జోర్నియా తీసుకునే ప్లేస్ దగ్గర నుండి వచ్చినట్టు ఉంది, అందుకే తన మీద ఆ స్మెల్ వస్తుంది. తను పైన నుండే వచ్చింది కదా, నేను ఒకసారి పైకి వెళ్ళి చూసి వస్తాను అనేసి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక రూమ్ డోర్ ఉంది, దాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తూ ఉంటే లోపల అందరూ తాగేసి ఫుల్ మత్తులో ఉంటున్నారు. షెన్బాయ్ కూడా ఒక మందు బాటిల్ తీసుకుని లోపలికి వెళ్ళి
సారీ సారీ రూమ్ చేంజ్ అయ్యి వచ్చేసాను అనేసి అక్కడి నుండి వచ్చేస్తున్నాడు. యానా దగ్గరికి వచ్చి అసలు వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. జోర్నియా ఎప్పుడూ బోట్ ద్వారానే ఇక్కడికి వస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనము అడ్డుకునేసాము. కానీ ఇప్పుడు ఆ జోర్నియా ప్రొడక్షన్ తక్కువైపోయింది కాబట్టి వీరు దేని ద్వారానో ఆ జోర్నియాని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎక్కువ మొత్తంలో తీసుకొని రాలేరు, ఏదో కొంచెం మాత్రమే తీసుకొని వచ్చి ఉంటారు. కానీ ప్రజెంట్ వాటితోనే మేనేజ్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. ఆల్రెడీ బెయిలీకి బ్యాడ్ నేమ్ ఉంది. వాళ్ళ టీం మెంబర్స్ చాలా మందికి జోర్నియాతో కనెక్షన్ ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ ఇందులో బెయిలీ హ్యాండ్ కూడా ఏమైనా ఉందేమో అని థింక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా బెయిలీ వాయిస్ అక్కడ వినిపిస్తూ ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్ కే వస్తావు షన్బాయ్ అని అంటున్నాడు. యానా వెంటనే తన ఫేస్ ని కవర్ చేసుకుంటూ ఉంది. నీకు ఇలా క్లబ్కు రావడం అంటే ఇష్టం ఉండదు కదా, ఇప్పుడెందుకు వచ్చావు అనేసి, ఓ ఆ అమ్మాయిని చూడ్డానికా అనేసి యానా ఫేస్ ని చూసేసి, ఆ రోజు నీ గొంతు మీద కత్తి పెట్టింది కదా, ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే వెంటనే షన్బాయ్ పైకి లేచి, వెళ్ళి నీ పన్ను చూసుకోరా అనేసి షన్బాయ్ అంటున్నాడు. నా ప్లేస్కి వచ్చి నన్నే బెదిరిస్తావా, నీకు చనిపోవాలని ఆశగా ఉందా ఏంటి అనేసి బెయిలీ అంటూ ఉన్నాడు. అవునవును చనిపోవాలని ఆశగానే ఉంది, కానీ అది నాకు కాదు నీకు, పైగా నా చేతిలో చనిపోవాలని కోరుకుంటున్నట్టు ఉన్నావు, కావాలంటే ఈ రోజు తేల్చుకుందాంరా అనేసి ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఆ ప్లేస్లో పెద్దగా గొడవ జరుగుతుందేమో అని అనుకుంటూ ఉంటే సడన్ గా వాళ్ళ ఇద్దరి మీద చెత్త వచ్చి పడుతూ ఉంది. బెయిలీ షన్బాయ్ ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉన్నప్పుడు యానా ఆ చెత్త బుట్టను పట్టుకుని వచ్చి పక్కన నిల్చుంటుంది. మీ ఇద్దరు ఏమైనా చిన్నపిల్లలా, ఈ ప్లేస్ ఎంత బాగుందో, ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలా గొడవ పడ్డానికి ట్రై చేస్తూ ఉంటారా అని యానా అడుగుతూ ఉంది. షన్బాయ్ ఏమో ఏంటి మన తలపైన చెత్త పడేసింది ఏంటి అనేసి షాక్ అయి చూస్తూ ఉన్నాడు. బెయిలీ వెంటనే యానాని చూసి నువ్వు వాడి మనిషే కదా అని అడుగుతూ ఉంటే, అయ్యో మీరేమంటున్నారు, నాకు వీడంటేనే అస్సలు ఇష్టం ఉండదు, వీడిని ఎలా వదిలించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాను, వీడి దగ్గర గొడవ పడకండి, ఆ నడుము దగ్గర ఒక కత్తిని పెట్టుకొని ఉంటాడు, మళ్ళీ వీడి కోపం వస్తే ఆ కత్తి తీసి కసకసా పొడిచేస్తాడు అని అంటూ ఉంది. బెయిలీ అదంతా చూస్తూ ఉన్నాడు. అప్పుడు యానా సరే నెక్స్ట్ టైం మిమ్మల్ని మీట్ అయ్యి సారీ చెప్తాను, నేను ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతాను అనేసి, నా పక్కన ఉన్నాడు కదా ఈ వేస్ట్ ఫెలోని కూడా ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాను అనేసి షన్బాయ్ చేయి పట్టుకుని యానా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇలా చూడు, నువ్వు అనవసరంగా మధ్యలో అడ్డుపడి మా గొడవని ఆపేశావు అని షన్బాయ్ అంటూ ఉంటే, నేను నిన్ను కాపాడాను, ఎందుకు అనవసరంగా గొడవ పడి ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడము, నువ్వు ముందు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని యానా అంటూ ఉంది. షన్బాయ్ అంటున్నాడు, అవును ఒక రకంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పకపోయి ఉంటే ఇక్కడ జోర్నియా ఉంది అన్న మ్యాటర్ నాకు తెలిసేది కాదు, చాలా చాలా థ్యాంక్స్ అని షన్బాయ్ అంటున్నాడు. అదంతా కుదరదు, నువ్వు ఇలా నాకు థ్యాంక్స్ చెప్పి ఎస్కేప్ అయిపోకూడదు, నువ్వు నాకు ఒక పెద్ద హెల్ప్ చేయాలి, చేస్తావా అని యానా అడుగుతూ ఉంది. వెంటనే షన్బాయ్ నవ్వుతూ ఏం కావాలో చెప్పు, వెంటనే చేస్తాను అని షన్బాయ్ అంటూ ఉంటే, నాకు ఒక పర్సన్ని నువ్వు వెతికి పెట్టాలి, డీటెయిల్స్ అంతా మళ్ళీ చెప్తాను, కానీ నువ్వు నాకు కన్ఫామ్గా హెల్ప్ చేస్తానని చెప్పావు, కన్ఫామ్గా చేయాలి, పో ముందు ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ చేసే, తలంతా ఒకటే చెత్తగా ఉంది అని చెప్పేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. షన్బాయ్ వెంటనే తల మీద నుండి ఇంకో ఆకుని తీస్తున్నాడు. యానాని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో షూలు థింక్ చేస్తూ కూర్చొని ఉంది. ఆ యానా ఎవరై ఉంటుంది అని థింక్ చేస్తూ బండిలో వస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు ఆ షావు దగ్గర వర్క్ చేశాడు కదా ఆ అబ్బాయి పేరు రూచియాన్. అతను చెట్టు మీద నిలబడుకొని ఉన్నట్టు ఉన్నాడు. పిల్లలంతా అతను చుట్టూ నిలబడుకొని ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా షూలు బండి రావడానికి అతను చెట్టు మీద నుండి కింద పడడానికి కరెక్ట్ గా ఉంది. బండిని చీల్చుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు. షూలు అదంతా చూసేసి ఈ పిల్లిని కాపాడడం కోసమే ఆ చెట్టు మీద నుండి దూకావా అని అడుగుతూ ఉంటే, అవును చెట్టు మీద ఈ పిల్ల ఇరుక్కుంది, దాన్ని తీసుకొని కిందకి దిగబోతుంటే కాలు స్లిప్ అయిపోయి మీ బండి మీద పడిపోయాను, మీ బండి బాగా కాస్ట్లీ కదండి, బాగా డ్యామేజ్ అయినట్టు ఉంది, ప్లీజ్ నన్ను క్షమించండి అని రూచియాన్ అంటూ ఉంటే, కాస్ట్లీ బండినే కానీ నువ్వు ఈ పిల్లని కాపాడావు, పైగా అది మాత్రమే కాకుండా ఇంతకు ముందు నన్ను కూడా కాపాడావు, అందువల్ల నేను నిన్ను క్షమించేస్తాను అనేసి షూలు అంటూ ఉంది. చాలా చాలా థ్యాంక్స్, దీని గిఫ్ట్గా నేను మీకు ఒక ఫ్లవర్ ఇస్తాను అనేసి ఒక ఫ్లవర్ని ఇచ్చి, దీన్ని పెట్టుకుంటే బాగా లక్ కలిసి వస్తుందంట, అందుకే నేను దీన్ని మీకు ఇస్తున్నాను అనేసి బండి నుండి కిందికి దిగి వెళ్ళిపోతున్నాడు. షూలు ఏదో థింక్ చేసేసి కిటికీ నుండి ఆ ఫ్లవర్స్ ని బయటకు పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో రూచియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రూచియాన్ ఉన్నాడు కదా, వాళ్ళు బానిస ఫ్యామిలీ అంట.
వాళ్ళ నాన్న అంటున్నాడు, మనమంతా బానిస ఫ్యామిలీ, నువ్వు చదువుకోవడం అంతా వేస్ట్, మేము నీకు ఫీజు కూడా కట్టలేము అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే రూచియాన్ వెంటనే నేనే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటాను నాన్న, మీరేం బాధపడకండి, బానిస వంశం నుండి మొదటి చదువుకున్న వ్యక్తిగా నేనే మారుతాను అని అంటూ ఉన్నాడు. అదంతా కాదు, ఇవన్నీ మనకు సెట్ కాదు అని నాన్న అంటూ ఉంటే మీరు దీని గురించి టెన్షన్ పడకండి అనేసి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ రూచియన్ గురించి షెన్బాయ్ అడుగుతూ ఉన్నాడు. ఆ రూచియన్ మాత్రమే షావు దగ్గర పనిచేసిన అబ్బాయి, ఇప్పుడు వాడు కూడా చదువుకోవడం కోసము జాబ్ మానేశాడంట. అది కూడా ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయ్యే 1 డే బిఫోర్. నాకెందుకు కొంచెం డౌట్ గా ఉంది, ఒకవేళ రూచియన్నే మనకేమైనా టిప్స్ ఇస్తున్న పర్సన్ అయి ఉంటాడా అని అడుగుతూ ఉంటే రూచియన్ కరెక్ట్ గా సీల్ చేసే రోజుకి ఒక రోజు ముందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం కోసము. కానీ అది నార్మల్ గా కూడా జరిగి ఉండవచ్చు, ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్ను వేసి ఉంచండి అనేసి షెన్బాయ్ అంటూ ఉన్నాడు. షూ అంటున్నాడు, నిన్న మీ మీద చెత్త పడేసిందంట కదా యానా, అందరూ దాని గురించి నవ్వుకుంటున్నారు అని షూ అంటూ ఉంటే యానా గురించి కామెంట్ చేసి నవ్వడానికి వాళ్ళకి ఎంత ధైర్యము అనేసి షెన్బాయ్ అరుస్తూ ఉన్నాడు. ఎవరు యానాని కామెంట్ చేయలేదు, చెత్త అంతా మీ తల మీద పడింది అనేసి మీ గురించి కామెంట్ చేసి నవ్వుకుంటున్నారు అని షూ చెప్పగానే షెన్బాయ్కి కొంచెం అవమానంగా ఉంది. ఇక్కడేమో యానా తన షాప్లో పనిచేయడానికి వర్కర్స్ కావాలి అని యాడ్ ఇచ్చినట్టు ఉంది. అక్కడికి లేడీస్ అందరూ వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నారు. అయ్యో మనకి మెడికల్ నాలెడ్జ్ లేదు, ఈ జాబ్ని ఎలా సంపాదించగలము అని థింక్ చేస్తూ ఉన్నారు. యానా ఏమో డోర్ ఓపెన్ చేసి రండి రండి లోపలికి రండి, షాప్ని ఓపెన్ చేసేస్తామని పిలుస్తూ ఉంటే అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా యానా షాప్లోకి వెళ్దాము అని అనుకుంటూ ఉండే లోపే అక్కడికి షెన్బాయ్ వచ్చేస్తున్నాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని యానా అడుగుతూ ఉంటే నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చాను అని షెన్బాయ్ అంటున్నాడు. నువ్వే అన్నావు కదా ఎవరినో వెతికి పెట్టమని చెప్పి, దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పు అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే వాడి పేరు నాకు తెలియదు, వాడి ఊరు కూడా నాకు తెలీదు, వాడు ఏం చేస్తుంటాడో కూడా నాకు తెలీదు, ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలీదు, కానీ ఇంతకు ముందు వాడు చిన్నపిల్లాడిగా ఉన్నాడు, ఇప్పుడు ఇంచుమించు నీ ఏజ్ ఉంటుంది, వాడిని వెతికి పెట్టాలి అని యానా అంటూ ఉంటే అది విని షెన్బాయ్కి యానా చెప్పిన డీటెయిల్స్ కంటే కూడా సేమ్ మన ఏజ్ అబ్బాయి అని చెప్పింది కదా, అది విని షాక్ అయిపోతున్నాడు. ఏంటి అబ్బాయినా, అయితే నేను కనిపెట్టలేను, పైగా నువ్వు డీటెయిల్స్ ఏం కరెక్ట్గా చెప్పలేదు అని షెన్బాయ్ అంటూ ఉంటే సరే నేను కొంచెం థింక్ చేసి డీటెయిల్స్ చెప్తాను అని యానా అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్గా అక్కడికి రూచన్ వచ్చేస్తున్నాడు. మీరు జాబ్కి యాడ్ ఇచ్చారు, నేను వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటే ఆహా లేదు లేదు నువ్వు ఈ జాబ్కి రాలేవు అనేసి అక్కడి నుండి యానా వెళ్ళిపోతూ ఉంది. షెన్బాయ్ చూస్తూ ఉన్నాడు, ఈ అబ్బాయి ఎందుకు యానా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనేసి షెన్బాయ్ థింక్ చేస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.